అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, ఏ సంతానం అండి? సర్ప సంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పువాడు ఎవడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి అని బాప్తిస్మిచ్చేటటువంటి యోహాను గారు చెప్పినట్లుగా లేఖనాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. పుల్లరా, పరిసయ్యులలోనూ సద్దూకయ్యులలోనూ అనేకులు బాప్తిస్మము పొందటానికి వచ్చినప్పుడు వారిని చూచినటువంటి యోహాను గారు చెప్పినటువంటి మాట సర్ప సంతానమా అని సంబోధించాడు. ఎందుకంటే పరిసయ్యులు సద్దూకయ్యుల్లో ఉన్నటువంటి లక్షణాలను గమనించినటువంటి ఆయన వారి లక్షణాన్ని తెలియపరుస్తూ ఆయన పలికినటువంటి మాట సర్ప సంతానమా. ఎందుకంటే ఆ మాట వారికి వర్తిస్తుంది. పుల్లారా, అనేక మార్లు సద్దూకయ్యులు పరిసయ్యుల యొక్క లక్షణాలు మనం చూసాం, విన్నాం, ధ్యానం చేశాం. వారిని వారే పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఎంచుకునేటటువంటి స్థితిగతులలో ఉన్నప్పుడు మేము నడిచే మార్గమే సరైనటువంటి మార్గము అనే ఆలోచన తలంపులతో ఉన్నటువంటి వారందరి ఉద్దేశములను వారి హృదయములను ఎరిగినటువంటి యోహాను గారు పలికిన మాట సర్ప సంతానమా. ఎందుకంటే వారు ఏదైనా చేయగలరు పుల్లారా, ఎందుకంటే ఏ కుయుక్తి అయినా చేయగలరు, ఏ విధమైనటువంటి మోసమైనా చేయగలరు. అందుకే వారిని సర్ప సంతానము అని సంబోధించారు. ఆదికాండం 3వ అధ్యాయము 1వ వచనాన్ని గనక చూస్తే అక్కడ ఒక మాట రాయబడుతుంది పుల్లారా. 3వ అధ్యాయము 1వ వచనము గనక చూస్తే, యెహోవా సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉన్నది. పుల్లారా, సమస్త భూజంతువులలో సర్పము మాత్రమే యుక్తి కలిగినది. అంటే ఏమైనా చేయగలదు. కుయుక్తితో కుట్రలు పన్నాగాలు చేయగలదు. కాబట్టి భూజంతువులలో సర్పము యుక్తి గలది. ఇప్పుడు అదే మనస్తత్వాన్ని ఎవరు ధరించుకొని వారి వారి జీవితాల్లో కొనసాగుతున్నారంటే పరిసయ్యులు సద్దూకయ్యులు. అందుకే వారిని అన్నారు, సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి ఉగ్రతను తప్పించుకుంటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని చెప్పి ఏమన్నాడంటే మారు మనసుకు తగిన ఫలము ఫలించుడి. ఈ మాట యోహాను వారు మాత్రమే పలకలేదు పుల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ యొక్క మాటను పలికినట్లుగా మనం చూడొచ్చు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 34వ వచనాన్ని గనుక ఒకసారి మనం చదివితే అక్కడ మరొక మాట రాయబడి ఉంటుంది. 34వ వచనం, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగు మంచి మాటలు హృదయమందు నిండియుండు దానిని బట్టి. ఏమన్నారండి యేసుక్రీస్తు ప్రభువారు? సర్ప సంతానమా, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు, హృదయమందు నిండియుండు దాన్ని బట్టి నోరు. అంటే హృదయంలో ఏమి నిండి ఉంటుందో నోరు అదే మాట్లాడుతుంది. హృదయము సంతోషం ఉందనుకోండి, మన మాటలు కూడా సంతోషంగా ఉల్లాసంగా ఎదుటి వారికి సంతోషము ఆనందం ఇచ్చేదిగా ఉంటది. హృదయమందు వేదన బాధన ఉందనుకోండి, బాధలు ఉన్నాయనుకోండి, మన నోటి నుంచి వచ్చేటటువంటి మాటలు కూడా అదే బాధాకరమైనటువంటి మాటలు ఉండొచ్చు. ప్రభువారు అంటున్నారు ఇక్కడ, సర్ప సంతానమా, మీరు చెడ్డవారయుండి ఎలాగూ మంచి మాటలు పలుకగలరు. నిజమే, చెడ్డవారు ఎప్పటికీ మంచి మాటలు పలకలేరు. వారి వారి హృదయమును మార్చుకొని వారి వారి స్థితిగతులను మార్చుకొని ప్రభునకు వారి జీవితాన్ని అర్పించినప్పుడు మాత్రమే
వారు వారి హృదయంలో మంచి మాటలు ఉంచుకుంటారు. అవే మాటలు వారి నోటి ద్వారా బయటకు వస్తాయి. కాబట్టి ఇటువంటి చెడ్డ మనస్తత్వముతో ఉండేటటువంటి వారు ఎప్పటికీ మంచి మాటలు పలకలేరు. అంటే ఆ యొక్క మనస్తత్వముతో ఉండేటటువంటి వారు ఎప్పటికీ మంచి మాటలు పలకలేరు. మరొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారంటే, అదే మత్తయి సువార్తను గనక మనం చూస్తే 23వ అధ్యాయము 33వ వచనం, 23వ అధ్యాయం 33వ వచనం, సర్పములారా, సర్ప సంతానమా, ఏమన్నారు చూడండి పుల్లరా, నరక శిక్షను మీరు ఎలాగో తప్పించుకున్నారు. సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షను మీరు ఎలాగా తప్పించుకోలేరు కదా పుల్లరా. ఎందుకంటే వారి హృదయం అంతా కూడా చెడ్డ విషయాలతో నింపబడిపోయింది. కాబట్టి వారు నరక శిక్షను ఏమాత్రం కూడా తప్పించుకోలేరు. అంటే ఈ మాటలు ఆ పరిసయ్యులకు సద్దూకయ్యులకు మాత్రమే కాదు గాని, నేటి దినాన అదే మనస్తత్వాన్ని కలిగి జీవిస్తున్న, మేము నడిచే మార్గము సరైనది అని అనుకుంటున్నటువంటి మనస్తత్వముతో జీవిస్తున్నటువంటి వారందరితో లేఖనం ఏమని మాట్లాడుతూ ఉంటుందంటే, మీరెలాగూ నరక శిక్షను తప్పించుకుంటారు, మీరెలాగా ఉగ్రత నుంచి బయటకు వస్తారు అని బైబిల్ గ్రంథం ప్రశ్న సంధిస్తా ఉంది. కాబట్టి ఆ నరక శిక్షను మనము తప్పించుకోవాలంటే, ఉగ్రత నుంచి మనము బయటకు రావాలంటే ఖచ్చితముగా మారు మనస్సును మనము పొందాలి. ఆమేన్. ఏం పొందాలంటే పుల్లారా, మారు మనస్సు పొందాలి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 33వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని సంబోధించారంటే పుల్లారా, చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి, లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని ఎంచుడి. చెట్టు దాని పండు వలన దాని పండు వలన తెలియపరచబడుతుందంట. అంటే పండు వలన చెట్టు యొక్క లక్షణం ఏంటో తెలియపరచబడుతుందంట. మంచి పండు అనుకో మంచి చెట్టు అంటాం, లేదా ఆ యొక్క ఫలము వగరుగా ఉంది, చేదుగా ఉంది, లేకపోతే పుల్లగా ఉంది అనుకోండి, ఏమంటామండి మనం? చెట్టు మంచిది కాదురా అంటాం. మంచిగా తీగుందనుకో ఏమంటాం? మంచి చెట్టు అని సంబోధిస్తూ ఉంటాం. లోకంలో కూడా జీవించేటప్పుడు మన ప్రవర్తన బట్టి కూడా, మన క్యారెక్టర్ని బట్టి కూడా, మనం ప్రవర్తించే ప్రవర్తనను బట్టి కూడా మనకి కొంతమంది మార్క్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బిడ్డలు సరైనటువంటి క్రమంలో ఉన్నారనుకో, అరే తల్లిదండ్రులు వారిని ఏం పెంచారా అని అంటారు కదా పుల్లారా. బిడ్డలు సరైనటువంటి ప్రవర్తనలో లేరు అనుకోండి, వీరు తల్లిదండ్రులు వీరిని సరిగ్గా పెంచలేదు, అసలు వీరు ఎవరి మాట కూడా, అక్కడ అదే మాటకి రాయబడి చెట్టు దాని పండు వలన ఏమవుతుందంట? తెలియబడు. పండు వలన చెట్టు తెలియపరచబడుతుందంట. అంటే మన యొక్క ప్రవర్తన వలన మన యొక్క తల్లిదండ్రులు తెలియపరచబడతారు. మన ప్రవర్తన వలన మన కుటుంబము తెలియపరచబడుతూ ఉంటుంది. మనం సరైన క్రమంలో ఉంటే వారికి మంచి పేరు వస్తుంది. మనం సరైనటువంటి క్రమంలో లేవనుకోండి, వారికి చెడ్డ పేరు వస్తుంది. అంటే కుటుంబానికి ఏమొస్తుందంటే పిల్లరా, చెడ్డ పేరు వస్తుంది. అదే మాట లేఖనాల్లో గనక మనం చూస్తే మత్తయి సువార్త 7వ అధ్యాయం 16వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. వారి ఫలము వలన మీరు ఏం చేస్తారంటే వారిని, అంటే వారి ఫలం వలన వారు ఎటువంటి వారో మనం తెలుసుకుంటామంట. అంటే వారు జీవించే జీవిత విధానమును బట్టి ఎదుటి వారు ఎలాగో మనం తెలుసుకోవచ్చు అంటండి. తెలుసుకోవచ్చు అప్పులారా. రోజు ఒక వ్యక్తి మన కళ్ళ ముందే తాగి వెళ్తా ఉన్నాడు అనుకోండి, మనకు అర్థమైపోయింది ఆ మనిషిని బట్టి. ఏమర్థం అవుతుంది? రే ప్రతిరోజు తాగుతున్నాడు రా అని అంటాం. రోజు ఒక మనుషుడు బైబిల్ పట్టుకుని దైవ సన్నిధికి వస్తూ ప్రభువును స్తుతిస్తా ఉన్నారు అనుకోండి, అతని యొక్క క్యారెక్టర్ మనకు తెలిసిపోయితే తెలిసిపోదండి, కానీ తెలిసిద్దా? అక్కడే వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుంటారు. అంటే వారు ప్రవర్తించేటటువంటి విధానాన్ని బట్టి వారు ఎలాగో మనము
తెలుసుకుంటాం కదా పిల్లరా. వారు బాగా తిరుగుతున్నారు, తాగుతున్నారు, లోకానుసారంగా జీవిస్తున్నారు అనుకోండి, మనకు అర్థమైపోయింది వీరు లోకానుసారంగా జీవించే వారు. ఆ మనుషుడు ఎప్పుడు బైబిల్ పట్టుకొని ఎప్పుడు ప్రభువే ప్రభువే అంటా ఉంటాడు, ప్రభు సన్నిధికే వస్తాను అనుకోండి, అతని యొక్క ప్రవర్తన బట్టి అతని ఫలం మనకి అర్థమైపోయింది. ఇప్పుడు ప్రభువు వారు కూడా, యోహాను వారు కూడా అదే అంటున్నారు, సర్ప సంతానమా, మీరు ఉగ్రత నుంచి తప్పించుకోవాలంటే, నరక శిక్ష నుంచి మీరు తప్పించుకోవాలంటే మీరు నిశ్చయముగా మారు మనసును పొందాలి, మారు మనసు తగినటువంటి ఫలమును పొందాలి. ఆమేన్. మారు మనసు పొందాలంటే పుల్లారా, మొదటిగా వారు ఎవరైనా సరే మారు మనసు పొంది దానికి తగినటువంటి ఫలమును పొందాలి. అక్కడ యోహాను గారు, యేసుక్రీస్తు ప్రభువారు ఆ జనులలో ఉన్నటువంటి లక్షణాలని ఉద్దేశించి, వారు సర్ప సంతానము, వారి కుయుక్తులు వేరేగా ఉంటాయి, వారి ఆలోచనలు వేరేగా ఉంటాయి, హృదయములో ఉన్నదే బయటకు వస్తుంది, హృదయంలో చెడ్డదుంటే చెడ్డదే బయటకు వస్తుంది, హృదయంలో మంచిదుంటే మంచిది మాత్రమే బయటకు వస్తుంది. ఇప్పుడు అదే సర్ప సంతానమా అని బైబిల్ మనం సంబోధించింది అనుకోండి, ఇప్పుడు మనలో ఏమున్నట్లు, ఆ లక్షణము అంటే ఆ కుయుక్తి, ఆ చెడ్డ హృదయము, లేకపోతే నేనే నీతిమంతులను, మేమే నీతిమంతులము, మేమే సరైన మార్గములో నడుస్తున్నాము అని అనుకుంటూ ఉంటున్నటువంటి మనందరితో బైబిల్ చెప్తున్న మాట, మీరు కూడా మనము కూడా ఎవరు అంట పిల్లరా, సర్ప సంతానం. అంటే ఎప్పటికీ మనల్ని మనము ఉన్నతులుగా మనము ఎంచుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రభువే తగిన సమయం వచ్చినప్పుడు ఆయన మనల్ని ఉన్నతులుగా పెంచుతాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే పిల్లరా, ఆ ఉగ్రత నుంచి తప్పించబడాలంటే, ఆ నరక శిక్ష నుంచి మనము తప్పించాలంటే, యోహాను గారు, యేసుక్రీస్తు ప్రభువారు, ఎవరు చెప్పినా, దైవజనులు ఎవరు చెప్పినా, మారు మనసు పొందండి, మారు మనసుకు తగిన ఫలములు మీరు పొందుడి అన్నాడు, లేకపోతే ఫలించుడి అని లేఖనాలు మాట్లాడుతూ ఉంటున్నాయి పిల్లరా. లోకాసు సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకి కొంతమంది వచ్చారు పిల్లరా, కొంతమంది వచ్చారు. ఇప్పుడు మారు మనసుకు తగిన ఫలము ఎలా పొందాలి అనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మనము, అదే ఆలోచనతో ఉన్నటువంటి కొంతమంది జనాభా యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు వచ్చారు. చూడండి, లోకాసు సువార్త 3వ అధ్యాయము, లోకాసు వార్త 3వ అధ్యాయము 10వ వచనం నుంచి 14వ వచనం వరకు బాప్తిస్మం ఇచ్చేటటువంటి యోహాను గారి యొద్దకు వచ్చినటువంటి జనులతో, యేసుక్రీస్తు ప్రభువారు కాదు కానీ యోహాను గారి యొద్దకు వచ్చినటువంటి ఆ జనులతో యోహాను గారు చెప్పినటువంటి మాట గనక మనం చూస్తే, చూడండి పిల్లలు, ఒకసారి 3వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అందుకు జనులు, అలాగైతే అతనిని అడుగగా, 8వ వచనంలో మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి అని యోహాను గారు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మారు మనసుకు తగినటువంటి ఫలములు ఫలించుడి. ఇప్పుడు ఆ వచ్చినటువంటి జనులందరితో, జనాభా అందరితో ఎలాగ ఫలించాలి అనేటటువంటి విషయాన్ని యోహాను గారు చెప్తున్నారు పులరా. జనులు ఏమడిగారంటే, అలాగైతే మేమేమి చేయాలి అంటే, మారు మనసుకు తగిన ఫలము పొందాలంటే మేము ఏమి చేయాలి అని అడిగారు. ఆమేన్. యోహాను గారిని ఏమడిగారంటే పుల్లారా, మేము ఏమి చేయాలి. జనులందరూ కలిసి అడిగారు, సరే మీరు మారు మనసు పొందమంటున్నారు, తగిన ఫలము పొందమంటున్నారు కదా, మరి ఏం చేయాలి అని జనులందరూ కూడా అడిగినప్పుడు పుల్లారా, అతడు చెప్పిన సమాధానము, 2 అంగీలు గలవాడు ఏమియూ లేని వానికి ఇవ్వవలెనో, ఆహారము గలవాడును అలాగే చేయవలనని వారితో చెప్పెను. ఆమేన్. ఇప్పుడు మారు మనసుకు తగినటువంటి ఫలము ఎలాగ పొందాలో భక్తులైన యోహాను గారు జన సమూహం అంతటికి కూడా తెలియపరుస్తా ఉన్నారు. ఏమని తెలియపరిచారంటే పుల్లారా, 2 అంగీలు కలవాడంట. చూడండి, 2 అంగీలు కలవాడు ఏమీ లేని వానికి
ఇయ్యాలి. ఆహారము గలవాడు అలాగే 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి, అంటే 2 చొక్కాలు కలిగినటువంటి వాడు ఏమీ లేని వానికి ఇవ్వాలంట. ఆహారము గలవాడు కూడా అలాగే చెయ్యాలి అని ఆయన చెప్తూ ఉంటున్నటువంటి మాట. ఇప్పుడు మారు మనసుకు తగిన ఫలము పొందటం అంటే ఇదే పుల్లారా. ఈ ఫలం ఎక్కడ పొందుతాం? ఇక్కడ పొందకపోయినా ఆ రాజ్యం మనం ఆ ఫలాన్ని చూస్తాం. ఆమేన్. చూడండి ఎలాగ చెప్తున్నాడు ఆయన. మారు మనసు తగిన ఫలం అంటే నీ దగ్గర 2 అంగీలు ఉన్నప్పుడు, 2 చొక్కాలు ఉన్నప్పుడు ఏమీ లేని వానికి ఇవ్వాలి కదా అని అంటున్నాడు ఆయన. ఏమన్నాడండి? మారు మనసు తగిన ఫలం అంటే ఏమీ లేని వానికి ఇవ్వాలి. ఆహారం విషయంలో కూడా అలాగే చేయాలి. ఆహారం విషయంలో కూడా మనం ఏం చేయాలంటే పుల్లారా, మనం అలాగే చేయాలి. 2 అంగీలు మన దగ్గర ఉన్నాయి, 2 కంటే ఎక్కువే ఉంటాయిలండి కదా. లేఖన 2 అంగీలని మాట్లాడుతూ ఉన్నా మన దగ్గర ఎక్కువే ఉంటాయి. బాగానే ఉంటాయి. బీరువాలు ఓపెన్ చేసి చూస్తే ఏమండి బాగానే ఉంటాయి, అవునా కాదా? ఎక్కువగానే ఉంటాయండి. చూడండి పిల్లరా, లేఖనాలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే మారు మనసుకు తగిన ఫలము, మారు మనసు పొందాము అని ఎలాగ మనము అనేకుల ద్వారా సాక్ష్యాన్ని పొందుకుంటామంటే, ఆ ఫలము మనం ఎలాగా పొందుకుంటామంటే చూడండి పిల్లరా, 2 అంగీలు కలిగినటువంటి మనము, లేకపోతే 2 చీరలు కలిగినటువంటి ప్రియ సహోదరులు అందరూ కూడా ఏమీ లేని వానికి ఏం చేయాలంట? ఇవ్వాలి. ఆహారము విషయంలో కూడా అలాగే. అంటే ఆ ఫలము ఎలా పొందాలని జనులు అడిగారు కదా, అందుకు సమాధానముగా ఆయన చెప్తూ ఉంటున్నటువంటి మాట. ఇప్పుడు జనులు అయిపోయినటువంటి తదుపరి పుల్లరా 12వ వచనంలో సుంకరులు కూడా అడిగారు. ఏమని అడిగారు చూడండి పిల్లలు. సుంకరులను బాప్తిస్మము పొందవచ్చి బోధకుడా మేమేమి చెయ్యవాలి? అదిగో సుంకరులు కూడా ఏం చేశారంటే పుల్లరా, ఆ బాప్తిసం పొందటానికి వచ్చినటువంటి వారు మేమేమి చెయ్యాలి అని అడిగారంట. మరి సుంకరి అంటే, సుంకం అంటే పన్ను వసూలు చేయటం, ట్యాక్స్ అది కలెక్ట్ చేయటం. వారు కూడా బాప్తిస్మమును పొందటానికి వచ్చి ఆ ఫలము పొందాలంటే మేము ఏం చేయాలి అని అడిగినప్పుడు పుల్లరా అక్కడ చెప్పబడినటువంటి మాట, అతడు అంటున్నాడు కదా, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా తీసుకునవద్దని. అది ఏమన్నాడంట? నిర్ణయించబడిన దానికంటే ఎక్కువగా తీసుకోవద్దు. ఎంత నిర్ణయించబడింది? 10 రూపాయలు అనుకోండి, 10 రూపాయల కంటే ఎక్కువగా. ఇప్పుడు యోహాను గారు వారి మనస్సుని, ఉద్దేశాన్ని ఎరిగారు కాబట్టి నాటి దినాల్లో లెక్కాపత్రాలు లేకుండా వారు నిర్ణయించబడినటువంటి దానికంటే ఎక్కువగా వసూలు చేసేటటువంటి వారు కాబట్టి నిర్ణయించబడిన దానికంటే మీరు ఎక్కువగా తీసుకోవద్దు. నిర్ణయించబడినటువంటి దానికంటే మీరు ఎక్కువగా ఏమాత్రమో తీసుకోవద్దు. అప్పుడు మీరు ఏం పొందుతారు? ఫలాన్ని పొందుతారు. మనము కూడా నిర్ణయించబడినటువంటి మేరకు ఒకవేళ ఇక్కడ వ్యాపారస్తులు ఉంటే, లేకపోతే ఏమండి వ్యాపారం చేసేటటువంటి వారు ఉంటే, రియల్ ఎస్టేట్ చేసేటటువంటి వారు ఉంటే, ఆ నిర్ణయించబడినటువంటి మేరకు మాత్రమే తీసుకోవాలండి, అమ్మాలి. ఆమేన్. ఏం చేయాలంటే పుల్లరా, నిర్ణయించబడిన మేరకే అమ్మాలి. ఎవరైనా సరే పెద్ద బిజినెస్ చేసినా, ఏమండి చిన్న బంకు కొట్టే పెట్టుకున్నా ఏం చేయాలి? నిర్ణయించిన మేరకు అప్పుడు ఆ ఫలాన్ని మనము పొందుతాం. ఈ సుంకర్లు ఏం చేస్తా ఉన్నారు? ఏం చేస్తా ఉన్నారంటే పుల్లరా, ఎక్కువగా లూకాసు సువార్త ఒకసారి చదవండి పుల్లరా. లూకాసు సువార్త 19వ అధ్యాయము 7వ వచనం ఒకసారి చూడండి. అంటే యేసయ్య పాప అయినటువంటి జక్కయ్య దగ్గరికి వెళ్తా ఉన్నప్పుడు అందరూ కూడా సనుక్కుంటా ఉన్నారంట. జక్కయ్య నిలబడి ఏం చెప్పాడు? ఇదిగో ప్రభువా,
నా ఆస్తిలో సగము ఎవరికి ఇస్తున్నా అంటే పుల్లారా? పేదలకి. ఆమేన్. నా ఆస్తిలో సగము ఏం చేస్తున్నాను? పేదలకి ఇచ్చేస్తున్నాను. నేను ఎవని యొద్దైనను అన్యాయముగా దేనినైనను తీసుకునే ఎడలా అతనికి 4 గంటలు మరల చెల్లింతును అని ప్రభుతోనే వాగ్దానం ఇచ్చాడంట. ఆమేన్. ప్రభుతోనే చెప్పాడు. ఎవరి యొద్దైనా అన్యాయంగా తీసుకున్న ఎడలా ఎన్నంతలు చెల్లిస్తున్నారండి? 4 గంటలు. ఆస్తిలో సగాన్ని ఎవరికి ఇస్తున్నారంట? పేదలకి సగం ఆస్తి. 10 కోట్లు ఉందనుకోండి, 5 కోట్లు. ఆమేన్. మనసులో అనుకుంటా ఉంటారు, 1 కోటి నాకు దొరికితే చాలని. మా ఆర్థిక బాధలు పోవాలి, ఇరుకులు పోవాలి, ఈఎంఐ భారాలు పోవాలి. అట్టి జక్క లాంటి మనుషులు నేటి దినాన మాకు ఎదురు పడితే చాలయ్యా అని అనుకుంటారు కొంతమంది. అయినా పంపిస్తాడు దేవుడు. దేవదేవుడు మన కొరకై పంపిస్తాడని. ఆమేన్. ఏ సమయంలో ఏది ఇవ్వాలని తెలుసు కాబట్టి పంపిస్తాడు. చూడండి ఎంత ఏమన్నాడు అక్కడ? ఆస్తిలో సగాన్ని ఇచ్చేస్తా అన్నాడు. ఎవరి యొక్క అన్యాయంగా తీసుకుంటే 4 గంటలు ఇస్తా అంటున్నాడు. ప్రభుతోనే మాట చెప్పాడు. ఆ రీతిగా ఆయన నడిచాడు కాబట్టి ఆ ఇంటికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. ఆమేన్. ఇప్పుడు ఆ మారు మనసుకు తగిన ఫలము జక్కయ్య కుటుంబము అనుభవించింది. పిల్లరా, సుంకర్లందరూ బాప్తీసాన్ని తీసుకుని వచ్చి మేమేం చేయాలని అడిగారు. జనులు అడిగితే జనులకు సమాధానం చెప్పారు. ఏమని? మీరు ఇలాగ చేయాలి, 2 ఉంటే 1 ఇవ్వాలి, ఆహారాన్ని ఇవ్వాలి అని చెప్పిన తదుపరి సుంకరులతో చెప్పాడు కదా. అదిగో ఏమని చెప్పాడంటే పిల్లరా, నిర్ణయించిన మేరకే తీసుకోవాలి. 1 పైసా కూడా ఎగస్ట్రా తీసుకోకూడదు. అప్పుడు ఫలాన్ని మనము పొందలేం, ఫలాన్ని మనము చూడలేం. నిర్ణయించిన మేరకే పుల్లారా. కాబట్టి జక్కయ్య తాను చేసినటువంటి తప్పును తెలుసుకున్నాడు కాబట్టి సగం ఇచ్చేస్తా అన్నాడు. 4 గంటలుగా అన్యాయంగా తీసుకుంటే వారికి తిరిగి మరలా 4 గంటలు ఇస్తా అన్నాడండి. ఇప్పుడు ఆ కుటుంబము నిత్యముగా మారు మనసుకు తగిన ఫలాన్ని పొందింది. ఆమేన్. ఇప్పుడు ఆ ఇంటి మొత్తానికి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. అలాగే సుంకరులు అయిపోయారు. తర్వాత 3వ జనాభా గనక మనం చూస్తే సైనికులు. చూడండి పిల్లరా, సైనికులు మేమేమి చేయవల్లని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ఎవనిని బాధ పెట్టకయు ఎవని మీద అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొంది యుండుడని వారితో చెప్పిన. సైనికులు కూడా అడిగారు. సైనికులు కూడా ఏమడిగారంట? మేమేమి చెయ్యాలయ్యా అని అడిగారు. అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానము, ఎవనిని బాధ పెట్టకయు ఎవని మీదనో అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందుడి. ఆమేన్. చాలా ఎక్కువ మాటలు వారిని బట్టి చెప్పారు. ఎవనిని బాధ పెట్టక, ఎవని మీద అపనిందలు వేయక, కలిగి ఉన్న జీతముతో ఏం పడాలంట? తృప్తి పొందాలి. ఆమేన్. ఎవరిని కూడా బాధ పెట్టకూడదు. ఇప్పుడు మనుషుల పని ఏంటంటే పిల్లరా, కొంతమంది మనుషుల పని ఏంటంటే అందరినీ బాధ పెట్టేటటువంటి పనిలో ఉంటారు. కొంతమంది మనుషుల పని ఏంటంటే అపనిందలు వేసేటటువంటి పనిలో ఉంటారు. అదేంటయ్యా, ఆయన సైనికులు కదా చెప్పింది, మేమేమి సైనికులం కాదు కదా అని మనం అనుకోవచ్చు. ఒకసారి అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని గనక ఒకసారి చూస్తే, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె ఆమేన్, మంచి సైనికుని వలె నాతో పాటు కూడా శ్రమను, అంటే క్రీస్తుని వెంబడించేటటువంటి వారు ఎవరంటే సైనికులు. ఆమేన్. క్రీస్తుని అనుసరించి క్రీస్తు మార్గంలో నడిచేటటువంటి వారందరూ కూడా ఎవరంటే పుల్లారా, మంచి సైనికులు అంట. మంచి సైనికుల వలె నాతో కూడా శ్రమ అనుభవించు అంటున్నాడు ఇక్కడ భక్తుడైనటువంటి
పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ మంచి సైనికుల వలె నాతో శ్రమ అనుభవించు. అంటే క్రీస్తుని వెంబడించేటటువంటి వారందరూ ఎవరండి? ఇప్పుడు సైనికులు. మరి ఇప్పుడు సైనికులు ఏం చేయకూడదు? ఎవరిని బాధ పెట్టకూడదు, ఎవరి మీద అపనింద వేయకూడదు, కలిగి ఉన్న జీతముతో తృప్తి పొంది. ఇప్పుడు నీవు నేను సైనికులమే కదా. ఏ సైన్యం వెంబడిస్తున్నటువంటి మనం ఏమవుతామండి? సైనికులమే. యేసయ్య మాట ప్రకారం నడుస్తున్న మనం ఏమవుతాం? సైనికులమే. ఆమె ఇప్పుడు మనం ఏం చేయకూడదు? బాధ పెట్టకూడదు. సైనికుడు అయినటువంటి నీవు ఎవరిని కూడా. కానీ కొంతమంది మనుషుల పని ఏంటంటే పిల్లరా, అందరినీ బాధ పెట్టడమే. లేకపోతే వారు నచ్చిన వారిని బాధ పెడతా ఉంటారు. నచ్చిన వారంటే వారికి ఇష్టం లేని వారని, అంటే వారు ఎవరిని బాధ పెట్టాలని చూస్తూ ఉంటారో వారిని బాధ పెడతా ఉంటారు. అది మంచి సైనికుడి యొక్క లక్షణము. క్రీస్తుని అనుసరించి క్రీస్తు ప్రకారంగా నడిచేటటువంటి వ్యక్తుల లక్షణం ఏమాత్రమో మన లక్షణాలు ఏమాత్రం కానీ మంచి సైనికుడు ఏం చేస్తారంటే శ్రమ అనుభవించడానికి ఇష్టపడతాడు, కానీ ఎదుటి వారిని బాధ పెట్టడానికి, ఎదుటి వారి మీద నిందించడానికి వారు ఏమాత్రం కూడా. ఇప్పుడు మనం ఆ ఫలాన్ని ఏమాత్రమో పొందలేము. ఇప్పుడు నీవు నేను ఎవరు అంటే మంచి సైనికుల్లో కూడా మంచి సైనికులు అంట. ఆమేన్. మరి ఇప్పుడు నువ్వేం చేయకూడదంటే పిల్లరా, ఆ మారు మనసు ఫలము నువ్వు వెంటనే చూడాలంటే ఏం చేయకూడదు? బాధ పెట్టకూడదు, మాటలతో బాధ పెట్టకూడదు, సూటిపోటి మాటలతో బాధ పెట్టకూడదు, మన ప్రవర్తనతో బాధ పెట్టకూడదు, లేకపోతే మనం కలిగి ఉన్నటువంటి వాటితో ఎదుటి వారిని మనము బాధ పెట్టకూడదు. ఎదుటి వారి మీద అపనిందను, ఇది చాలా పెద్ద ప్రమాదం అండి. నింద వేయటం అనేటటువంటి చాలా పెద్ద ప్రమాదం. ఏమో మనకు తెలుసో తెలీదో, ఒకవేళ మనుష్యుడే ఆ మనుషురాలే తప్పు చేసిందో చేయలేదో మనకు తెలుసో తెలీదో మనకు తెలియదు, కానీ మనకు తెలియకుండా వెంటనే ఎవరి మీదైనా సరే నింద వేయనే అప్పుడు వారు ఫలాన్ని పొందలేరు. ఆ నింద వేసినందుకు ఫలాన్ని పొందుతారు. జాగ్రత్తగా మాట అర్థం చేసుకోండి పిల్లరా. ఆ నింద వేసినందుకు వారు ఫలాన్ని పొందుతారు, కానీ మారు మనసుకు తగినటువంటి ఫలాన్ని మాత్రము పొందలేరు. ఒక సైనికుడి యొక్క మంచి లక్షణం ఏంటంటే, క్రీస్తుని అనుసరించి నడిచే సైనికుడి మంచి లక్షణం ఏంటంటే శ్రమ వచ్చినప్పుడు శ్రమ అనుభవించుటయే. ఆయన అన్నాడు, పౌలు గారు అన్నారు, నాతో పాటు కలిసి శ్రమను. అది మంచి లక్షణము, క్రీస్తుని వెంబడించే వారి మంచి లక్షణము. కానీ ఆ ఊరికే నింద వేయటము, ఊరికే మనుషులను బాధ పెట్టటము అది మంచి సైనికుల, లేకపోతే క్రీస్తుని అనుసరించి నడిచేటటువంటి వారి యొక్క లక్షణము ఏమాత్రమో. ఏ రీతిగా మనం ఉన్నామో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి పిల్లరా. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుల వలె మనం శ్రమను అనుభవించడానికి ఇష్టపడాలి, కానీ బాధ పెట్టడానికి, నింద వేయటానికి మనం ముందుగా ఉండకూడదు. కలిగి ఉన్న వాటితో తృప్తిపరమని లేఖనం మాట్లాడుతూ ఉంది. కలిగి ఉన్న వాటితో తృప్తి. కానీ మానవుడు ఆశాజీవి. ఎకనామిక్స్ లో మానవుని కోరికలు అనంతమని ఉండిద్ది. కోరిక వెంబడి కోరిక వచ్చింది అంటండి. ఏమొచ్చిందండి? కోరిక వెంబడి కోరిక. కోరికలు అనంతాలు. ఈ కోరిక తీర్చుకునే లోపే మరొక కోరిక వచ్చేసింది. అది తీసుకునే లోపే మనసులో ఇంకొక కోరిక పుట్టడానికి రెడీగా ఉంటా ఉంది. కోరికలు అనంతాలు. లేఖనం మాట్లాడుతూ ఉంది, కలిగి ఉన్న వాటితో తృప్తి పడాలి. సైనికులతో అదే మాట చెప్పారు. ఎవరిని బాధ పెట్టొద్దయ్యా, ఎవరి మీద అపనింద వేయొద్దయ్యా, కలిగి ఉన్న జీతంతో తృప్తిపడు, కలిగి ఉన్న వాటితో తృప్తిపడు. మనకెందుకు ఈ బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అంటే కలిగి ఉన్న వాటితో కాకుండా దేని కోసమో ఆరాట పడితే, దానికోసం పోరాటం చేస్తే మనకేమవుతుందంటే పిల్లరా, బాధలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. ఆ కోరికలను తీర్చుకోవడానికి ఏదేదో చేయాలి.
అప్పుడు బాధలు అనేటటువంటివి పెరుగుతూ ఉంటాయండి. కలిగి ఉన్న వాటితో క్రైస్తవ బిడ్డలు తృప్తి పొందుట నేర్చుకోవాలని. ఆమేన్. ప్రభువు ఇవ్వాలనుకుంటే కదా, ప్రభు ఇస్తాడు. ఆ సమయంలో ఖచ్చితంగా ఇస్తాడు, కానీ మనం దానికోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరం అయితే లేదండి. మనకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి ఆల్రెడీ తెలుసు అంట. ఆమేన్. ఆల్రెడీ ప్రభువునకు తెలుసు. కాబట్టి కలిగి ఉన్న వాటితో మనము తృప్తి పొందుట నేర్చుకోవాలి. ఇవన్నీ లక్షణాలు మనలో గనక లేకపోతే లేఖనం మనతో కూడా మాట్లాడుతుంది, మనము కూడా సర్ప సంతానమే. నీకు బుద్ధి చెప్పిన వాడెవడు? ఉగ్రత దినమును మనం రక్షించబడాలి, నరకానికి వెళ్లకుండా మనం కాపాడబడాలి, నరక శిక్షను మనం తప్పించుకోవాలి అంటే మారు మనసును ఖచ్చితంగా ఏం చేయాలని జనులు అడిగినప్పుడు సమాధానం వచ్చింది. ఏం చేయాలి అని సుంకరు అడిగినప్పుడు సమాధానం వచ్చింది. ఏం చేయాలి అని సైనికులు అడిగినప్పుడు యోహాను గారి యొద్ద నుంచి సమాధానము వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అని అడిగినప్పుడు పేతురు గారు కూడా ప్రసంగం చేస్తా ఉన్నాడండి. ఒకసారి ఆ మాట చూడండి పిల్లలు. అపోస్తుల కార్యగ్రంథములు 2వ అధ్యాయం ఒకసారి చదువుదాం. అపోస్తుల కార్యగ్రంథములు 2వ అధ్యాయం 36, 37 వచనాలు చూద్దాం. సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఆ ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలని చెప్పెను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని ఏమన్నారు చూడండి పిల్లలు, హృదయములో నొచ్చుకొని, సహోదరులారా మేమేమేమి చేతువని పేతురును కడమ అపోస్తలులను అడుగగా. ఆమేన్. సహోదరులందరి కలిపి ఆ మాత్రమైనటువంటి వారు ఏమడిగారంట? హృదయములో నొచ్చుకొని, పేతురు గారు ప్రసంగం చేస్తున్నప్పుడు హృదయంలో నొచ్చుకొని మేము ఏమి చేయాలని పేతురును తక్కినటువంటి అపోస్తలులను అడిగారంట. ఆమేన్. ఇప్పుడు జనులు ఎలాగైతే అడిగారో ఏం చేయాలని, సుంకరులు ఎలాగైతే అడిగారో ఏం చేయాలని, సైనికులు ఎలాగైతే అడిగారో ఏం చేయాలని, అప్పటి వరకు కూడా క్రీస్తు అంటే తెలిసినప్పటికీ కూడా సరైనటువంటి ఆరాధనలు లేనటువంటి ఆ ఇష్ట జనాభా అందరూ కూడా హృదయములో నొచ్చుకోబోటాన్ని బట్టి, నొచ్చుకున్న విధానమును బట్టి పుట్టినట్లు రాయబడింది. నొచ్చుకునేటటువంటి మాట దగ్గర పొడవబడి హృదయములో పొడవబడిందంట. ఆ మాట పేతురు గారి మాటలు కోటలాగా హృదయంలోనికి వెళ్ళిపోయినాయి అంట. కోటలాగా వెళ్ళిపోయినట్ట పిల్లరా. హృదయములో పొడవబడి సహోదరులారా మేమేమి చేతుమని పేతురుని కడమ అపోస్తలని అడిగారంట. హల్లెలూయా. అడిగే అనుభవము మనకు కావాలి పిల్లరా. అంతా తెలుసు అని అనుకునే కంటే కూడా ఇంకా ఆత్మీయ స్థితిలో ఎదగాలంటే, ఇంకా ఆత్మీయ పరిస్థితుల్లో ఆధ్యాత్మిక స్థితిలో ఎదగాలంటే అడిగే అనుభవం మనకి, మనం చేసేటటువంటి సమరములో అపవాది మనతో పాటే ఉంటుంది కదా పిల్లరా. కాబట్టి అడిగే అనుభవం మనకి కావాలి. ఆమేన్. హల్లెలూయా. శక్తికి మించిన సమరములో నేర్పితివి నాకు నీ చిత్తమే, శిక్షకు కావే ఉన్నత కృపతో
లోకమంతయు అందరూ కలిసి నన్ను చేరదీసెదవు. అమరుడవు నీవు నా యేసయ్యా, అదియు అంతము నీవేనయ్యా. అమరుడవు నీవు నా యేసయ్యా, ఆదియు అంతము నీవేనయ్యా. ఆదిలో నున్న నీ వాక్యమే ఆధరించెను, ఆదిలో నున్న ఆదరించెను శ్రమ కొలిమిలో స్తోత్రగీతము ఆలపింతుము ఈ దివ్య సన్నిధిలో. సమ్మసులత స్తోత్రగీతము అమరుడవు నీవు ఆదిలో అమరుడవు నీవు. హల్లెలూయా. ఆ జనులు అడిగినప్పుడు పేతురు చెప్పినటువంటి సమాధానం 40వ వచనంలో, పేతురు మారు మనస్సు పొంది నిమిత్తము ప్రతివాడు పొందుడి వరము పొందుదు. 40వ వచనం కూడా చదవండి పిల్లరా. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, అది ఏమన్నారండి పేతురు గారు? మూర్ఖులగు ఈ తరము వారు అన్నారు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? హృదయములో పొరవబడింది జనులందరికీ కూడా. పొరవబడినప్పుడు మేమేమి చేయాలి అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు? మూర్ఖులకు ఈ తరము వారు. మాలుగా ఈ తరము వారు అని సంబోధించవచ్చు కదా పిల్లరా. మూర్ఖులు అనకపోతే వచ్చే నష్టం ఏముంది? ఏమంటే మూర్ఖులు అనకపోతే వచ్చే నష్టం ఏమైనా ఉందా? ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అని అనొచ్చు కదా, మామూలుగా అనొచ్చు కదా పిల్లరా. కానీ ఇక్కడ ఆయన ద్వారా పరిశుద్ధాత్ముడు పలికించిన మాట మూర్ఖులకు ఈ తరము వారు అంటే వంకరైన మనుషులకు మీరు వేరుగా ఉండాలి. ఆమేన్. చూడండి, వంకరగు మనుషులకు ఒక విశ్వాసి ఎలాగ ఉండాలంట? ఇప్పుడు వంకరైన మనుషులతో నువ్వు కూడా అలాగే ఉండకూడదండి. వంకర మనుషులు ఎలాగుంటారో మన ఆలోచన బుద్ధి ఎలాగా ఉండకూడదు, వారికి వేరవ్వాలి. అమ్మ ఇప్పుడు ఫలాన్ని పొందాలంటే చూసుకోండి, ఇక్కడ వారికి మనము వేరవ్వాలి. ఈ తరము వారికి వంకర ఆలోచన కలిగినటువంటి వాళ్ళందరికీ మనం ఏమవ్వాలంట? వేరుగా అవ్వాలి, వేరుగా కనబడాలి నీవు. ఆమేన్. ఎలా కనపడాలంట? వేరుగా కనబడాలి. అంటే డ్రెస్సింగ్ స్టైల్ మార్చమని కాదు పుల్లరా. వేరుగా కనబడాలి అంటే అర్థం ఏంటంటే నీ ప్రవర్తన వంకరైన మనుషులు ఎలాంటి ప్రవర్తనతో ఉంటారో వాళ్ళకి స్టిల్ ఆపోజిట్ గా మన ప్రవర్తన, క్రీస్తును నమ్మినటువంటి మన ప్రవర్తన ఉండాలి. మరి వారి వలే ఉందనుకో, వారి వలే మన ప్రవర్తన కూడా ఉందనుకో, ఫలం వచ్చిద్దా? ఏమంటుంది లేఖనము? మారు మనసుకు తగిన ఫలము పొందుడి. మరి వంకరైన మనుషులకు వేరైతేనే నీకు ఫలము, మూర్ఖులైనటువంటి తరములకు వేరైతేనే ఫలము. అదే మూర్ఖులతో అదే వంకర వారితో కలిసి ఆలు చేసిన పనులే మనం గనక చేస్తే మనకేమాత్రం ఫలమొచ్చిద్దా పుల్లారా? ఒకసారి ఆలోచించండి.
వేరైపోవాలండి. ఒక విశ్వాసి లోకములో జీవించే మనుషుడికి, వంకరగా జీవించే మనుషుడికి, లేకపోతే మూర్ఖులుగా ఉన్నటువంటి మనుషులకి వేరైపోవాలి. ఇప్పుడు అదే మాట యోహాను గారు యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులతో సద్దూకయ్యులతో చెప్పారు. ఎందుకంటే వారు ఇంకా మూర్ఖులుగానే, వారు నడిచిందే మార్గం అనుకుంటున్నారు, వారు నడిచిందే కరెక్ట్ అనుకుంటున్నారు, వారు చేసిందే కరెక్ట్ అనుకుంటున్నారు. వారు ఇంకా మారు మనసు పొందాలి. ఉగ్రత నుంచి బయటపడాలంటే, నరక శిక్ష నుంచి బయటపడాలంటే, నేను అదే ఉగ్రత నుంచి, నరక శిక్ష నుంచి బయటపడాలంటే మూర్ఖులైన ఈ తరం వారికి నీవు వేరుగా అవ్వాలి, వేరైపోవాలి. నీ కుటుంబమే వేరైపోవాలి. నలుగురితో కలిసింది బాట కాదండి. ఆ సామెతలు ఎప్పుడూ అయిపోయినాయి. నలుగురు కలిశారు, పెద్దోళ్ళు చేశారు, అది ఇదంటే అది బాట కాదు. ఇప్పుడు బైబిల్ చెప్పిందే బాట. ఆమేన్. ఒకవేళ నువ్వు మంచి ఉద్దేశంతో చెప్పుండొచ్చేమో కానీ బైబిల్ అంగీకరిస్తే ఓకే గనక, బైబిల్ అంగీకరించకపోతే అది దాన్ని పాటించాల్సిన అవసరం ఏమాత్రమో లేదు. మూర్ఖులైన తరము వారికి నువ్వు వేరవ్వాలి, నీ కుటుంబం వేరవ్వాలి. మా అర్థమవుతుందా? మూర్ఖులకు ఈ తరము వారికి నీవు, నీ కుటుంబం ఏమవ్వాలంట? ప్రత్యేకంగా కనబడాలి. పిల్లారా, అది క్రీస్తుని అనుసరించి నడిచేటటువంటి వారి యొక్క ప్రత్యేకత. అందరిలాగే మనం కనపడ్డాం అనుకోండి, లోకస్తుల్లాగా చేసిన విషయాలే మనం చేస్తూ కనపడ్డాం అనుకోండి, ప్రత్యేకత ఉండదు. వాళ్ళు మూర్ఖులే, మనం కూడా, వాళ్ళు వంకరోళ్ళే, మనం కూడా వంకరోళ్ళమే. లేఖనం మాట్లాడుతూ ఉంది, వారికి వేరవ్వాలి, వారికి వేరవ్వాలి. ఫలము పొందాలంటే వేరవ్వాలి, ఫలమును పొందాలంటే వేరవ్వాలి, ఫలమును పొందాలంటే వేరవ్వాలి. ఆమేన్. ఫలము కావాలంటే వేరవ్వాలండి, ఆశీర్వాదం కావాలంటే వేరవ్వాలండి, కుటుంబము రక్షణ పొందాలంటే వేరవ్వాలండి. చూడండి, ఎన్నిసార్లు ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే, వేరుగా ఉంటేనే ఆ ఫలము. కాబట్టి వేరుగా నీ కుటుంబం కనపడాలి. నువ్వు అందరి వలె ఉండటానికి నీవు సాధారణమైన వ్యక్తివా? వెలబెట్టి నిన్ను ఆయన కొన్నాడు. ఆమేన్. యవన రక్తాన్ని కార్చి ఆయన నిన్ను కొన్నాడు. నువ్వు సాధారణమైన వ్యక్తివి కాదండి. ఇంకో మాట చెప్పాలంటే, సీఎం కంటే, పిఎం కంటే నీవే చాలా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. అవునా కాదండి? వాళ్ళకంటే ఉన్నతులు మనమే. ఎందుకంటే నీవు దేవుని కుమారుడువు, దేవుని కుమార్తెవు కాబట్టి. ఆమేన్. అటు వేరవ్వాలి, ఫలము పొందాలా, వేరవ్వాలని. వంకరైన మనుషులతో, వారి చేష్టలతో, వారి క్రియలతో, వారి పనులతో నీకేమాత్రం పొత్తు లేకుండా నువ్వు వేరైతేనే, న్యాయముగా ఉంటేనే ఫలాన్ని పొందుతాం, ఫలాన్ని చూస్తాం. అటు వేరవటానికి ప్రయత్నం చేయండి. లోకస్తులతో మనకొద్దు, వంకర వాళ్ళతో వద్దు, వారి ఆలోచనతో వద్దు, మూర్ఖులగే ఆలోచనతో మనకి ఏమాత్రం వద్దు. ప్రభువే నిన్ను ఆలోచన చేత, ఆలోచన చెప్పి ఆయన నిన్ను నడిపిస్తాడు కాబట్టి ఆయన ఆలోచన కోసం కనిపెడదాం. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుడి మాటను దీవించును గాక. మంచిదండి, ప్రార్థన చేద్దాం. విత్తబడిన వాక్యాన్ని బట్టి ప్రభువారు తన ఆలోచనతో మనందరినీ నడిపించబోతుంటుండగా, తగిన ఫలమును దేవదేవుడు మనకు అనుగ్రహించబోతుంటుండగా, మూర్ఖులకు ఈ తరము వారికి వేరై ఉండమని, వంకరైన మనుషులకు వేరై ఉండమని లేఖనాలు మాట్లాడుతున్నాయి. ఇంకా నీలో లోకానుసారమైన క్రియలు కనబడితే, లోకానుసారమైన ప్రవర్తన కనబడితే, లోకానుసారమైనటువంటి విధి విధానాలు నీలో కనపడితే వాటి నుంచి దూరపరచబడదాం. తగిన ఫలాన్ని పొందటానికి ప్రయాసపడదాం. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు మనం కొనసాగుదాం. జీవాధిపతి, సర్వాధికారి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఘనమైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు నా ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన మాట కొరకై మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మారు మనసుకు తగిన ఫలమును పొందమని ఆయన మమ్మల్ని బలపరిచినందుకే నీకు స్తోత్రాలు. అవి పొందే కృప దయచేయండి. జనులు అడిగారు, సమాధానం వచ్చింది. సుంకర్లు అడిగారు, సమాధానం వచ్చింది. సైనికులు అడిగారు, సమాధానం వచ్చింది. నేటి దినాన మేము అడుగుతున్నాం నా ప్రభువా, వంకరైన మనుషులకు దూరంగా తీసుకువెళ్ళగలిగినటువంటి కృపల వైపు మమ్మల్ని నడిపించండి. వారి విధానాలలో, వారి క్రియలలో, వారి పనులలో
ఏమాత్రము పాలు పంపులు లేక నీకు నమ్మకమైన బిడ్డగా ఆ ప్రభా చివరి వరకు కొనసాగుతూ ఉగ్రత నుంచి తప్పించబడి నరక శిక్ష నుంచి తప్పించబడి అందరి నోట మంచి సాక్ష్యమును పొందే గొప్ప కృప దయచేయమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా.